ఇక 2 రోజుల ముందు కూడా మోడీ తీవ్రంగా హెచ్చరించాడు పాకిస్తాన్‌ని. సో, ఒక రకంగా పాకిస్తాన్‌కి మనకు యుద్ధం మే 10న అంతమైన తర్వాత కూడా మాటల యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. నిజానికి మోడీ అండ్ బీజేపీ లీడర్లు పెంచారు కూడా ఇది. ఒక పక్కేమో మన 7 టీమ్స్ వరల్డ్ వైడ్‌గా వెళ్ళి మన వ్యూ ఏంటి, పాకిస్తాను వ్యూ ఏంటి, పాకిస్తాన్ మన దేశంలో ఎలాగ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది విత్ డేటా అనేక దేశాల్లో దాదాపు 35 దేశాల్లో మన 7 టీములు వెళ్ళి ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా కొన్ని టీముల్ని ఫామ్ చేసి వాళ్ళు కూడా అనేక దేశాలకు వెళ్ళి వాళ్ళు కూడా ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు పాకిస్తాన్ మనల్ని బెదిరిస్తుంది, మీరు మాకు నీళ్లు కానీ ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తామని వాళ్ళ అహ్మద్ చౌదరి వాళ్ళ మిలిటరీ డీజీ ఆయన కూడా హెచ్చరించాడు. సో అదే స్థాయిలో మోడీ కూడా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు పాకిస్తాన్కి. మీరు కానీ టెర్రరిజాన్ని ఆపకపోతే మేము మీ అంతు చూస్తా ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఇండస్ వాటర్ ట్రీటీని కూడా మనం ఏదైతే ఆపామో, అబియన్స్లు పెట్టామో దాన్ని నార్మలైజ్ చేయలేదు. అట్లాగే మిగతా శాంక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం కంప్లీట్గా పోలేదు. ఎప్పుడు పోతుందంటే సివిలియన్ డిస్కషన్స్ జరగాలి. ఇప్పటి వరకు ఏంటంటే మనకి మిలిటరీ లెవెల్లో డిస్కషన్ జరిగే తప్ప సివిల్ లెవెల్లో జరగలేదు. సో సివిల్ లెవెల్లో జరగాలంటే మోడీ కండిషన్లు ఆల్రెడీ పెట్టాడు. అదేంటంటే ముందు మీరు టెర్రరిజాన్ని ఆపాలి, జరిగితే చర్చలు ఇద్దరి మధ్య జరగాలి, 2 అజెండాలో ఉండాలి. ఒకటి టెర్రరిజం, 2 పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ 2 అంశాల మీద మాత్రమే చర్చ జరగాలనేది మోడీ పట్టుబడుతున్నాడు. దానికి పాకిస్తాన్ రెడీగా లేదు. అందువల్ల ఇప్పుడే చర్చలు జరిగే అవకాశం లేదని చెప్తున్నారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే యుద్ధ విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు మన బార్డర్ స్టేట్లలో అటాక్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా LOC లైన్ ఆఫ్ కంట్రోల్ 740 కిలోమీటర్లు మనకి వాళ్ళకి మధ్య ఉంటుంది. LOC దగ్గర IB ఇంటర్నేషనల్ బార్డర్ 3320 కిలోమీటర్ల పొడవుతూ ఉంటుంది. ఈ 2 బార్డర్ల దగ్గరున్న గ్రామాల మీద, సివిలియన్ నివాసాల మీద, మిలిటరీ బేసెస్ మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్స్ చేస్తూనే ఉన్నారు. దానికి రిటాలియేషన్ మనోళ్ళు ఇస్తున్నారు. ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి అది ఆగింది. అయితే ఇన్ఫిల్ట్రేషన్ అంటే టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి రావడం ట్రై చేస్తూనే ఉన్నారు. మరోవైపు స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకోవైపు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ అందించే ఇండియన్ ఏజెంట్స్, సివిలియన్స్ కావచ్చు, జ్యోతి మల్హోత్రా, ఉజాలా లాంటి వాళ్ళు, అట్లాగే రామ్ జాట్ అతను CRPF జవాను, ఇలాంటి వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు 20 మంది వరకు దొరికినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఒక వార్త సంచలనం క్రియేట్ చేసింది. ఆ వార్త ఏంటంటే మనకి బార్డర్గా ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్, పంజాబ్, రాజస్థాను, జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో అనేక జిల్లాల్లో, ఒక్కొక్క రాష్ట్రంలో 20-30 జిల్లాల్లో ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు హర్యానాలో ఆపరేషన్ షీల్డ్ పేరుతో హర్యానాలో ఉండే 22 జిల్లాల్లో కూడా ఇటువంటి మాక్ డ్రిల్లే నిర్వర్తిస్తున్నారు. అంటే ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఈరోజు మాక్ డ్రిల్స్ ఎందుకు చేస్తున్నారు? ఇది హోమ్ అఫైర్స్, మన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఏమేమి జరుగుతుంది మాక్ డ్రిల్ అంటే? ఎయిర్ రైడ్ సైరన్స్, అంటే మనకి ఎయిర్ రైడ్ జరగబోతుంటే సైరన్స్ వస్తాయి, ఆ సైరన్స్ మోగిస్తారు. దాని తర్వాత బ్లాక్అవుట్ ఎక్సైజ్ అంటారు. అంటే మొత్తం పవర్ ఇంక్లూడింగ్ జనరేటర్స్ అన్ని రకాల పవర్ని ఆపేసి కంప్లీట్ డార్క్లో పెట్టి, డార్క్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారు. తర్వాత ఎవాక్యువేషన్ డ్రిల్స్ అంటారు. అంటే బయట ఎక్కడైనా ప్రజలు ఉంటే వాళ్ళని ఎవాక్యువేట్ చేసి సేఫ్ ప్లేస్లకి తీసుకురావడం, దాన్ని ఎవాక్యువేషన్ డ్రిల్స్ అంటారు.